ఓం శ్రీ గురుభ్యో నమ. అరహ ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయవ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం సరస్వత్యే నమః. మరి నవంబర్ 17వ తారీఖు నుంచి నవంబర్ 23వ తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా తెలుసుకున్నట్టయితే మరి మేషరాశి. మేషరాశి వారికి అనారోగ్య సమస్య, అదేవిధంగా ఆర్థిక సమస్యలు, తను నమ్ముకున్న వాళ్ళే మోసం చేయడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, కొన్ని పనుల్లో ఆటంకాలు రావడము, అదేవిధంగా ఎవరికైతే డబ్బు ఇస్తారో ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే మీ చెయ్యి నుంచి కనుక డబ్బు ఈ వారం రోజుల్లో ఎవరికి ఇచ్చినా కానీ తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ కనబడతా ఉంది. అదేవిధంగా నమ్మిన వారు మోసం చేయడము, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే గర్భ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. మరి పురుషులకి మనశ్శాంతి లేకపోవడము, అదేవిధంగా ఉద్యోగాలు చేసే వారికి కొద్దిపాటి మనశ్శాంతి లోపించి మరి ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణించే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా పిల్లలు చదువుకునే పిల్లలకైతే ఒత్తిడికి లోనయ్యి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళారు కాబట్టి ఈ మేషరాశి వారు ఏ పని చేసినా కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మరి పెద్దల యొక్క సలహా మేరకు ముందుకు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. మేషరాశి వారు అయినంత మట్టుకు ఈ యొక్క వారం మొత్తం కూడా సూర్యుడికి అదేవిధంగా చంద్రుడికి కూడా మరి నవగ్రహాలలో సూర్యచంద్రులకు ఇద్దరికి కూడా పూజ చేసినట్టయితే, లేదంటే సోమవారం రోజు కొన్ని వడ్లు కానీ కొన్ని బియ్యం కానీ మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న అయ్యగారికి దానంగా ఇవ్వడము, అదేవిధంగా కొన్ని గోధుమలు కూడా దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి నూతన వస్త్రలాభము, ఆభరణ ప్రాప్తి, వాహన ప్రాప్తి, అదేవిధంగా ఏవైనా స్థలాలు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకొని కూడా డబ్బు ఉండి కూడా స్థలాలు కొనలేకపోయినా కానీ వారు ధైర్యంగా ముందడుగేసినట్టయితే ఈ యొక్క వారం రోజులలో ఆ పని ముందుకు వస్తుంది. అదేవిధంగా కొద్దిపాటిగా కలత్ర సమస్యలు, దాంతోపాటుగా కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు, సంతానముతో కొన్ని ఇబ్బందులు పడడము, భేదాభిప్రాయాలు, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొద్దిపాటిగా ఇంట్లో మనశ్శాంతి లోపించడము, గొడవలు జరగడము, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారో, వ్యాపారం చేసేవారు ఉన్నారో వారికి కొద్దిపాటిగా అనుకున్న విధంగా అనుకున్నంత కాకున్నా కానీ కొద్దిపాటిగా లాభాలు, కొద్దిపాటిగా నష్టాలను చూసే అవకాశం కనబడతా ఉంది. ప్రతి పనుల్లో కూడా సానుకూలత ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో, మరి ఉద్యోగం కోసం ముఖ్యంగా ప్రయత్నం చేసేవారికైతే ఈ యొక్క వారం రోజులలో ఏదో ఒక పని ముందుకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా చదువుకునే పిల్లలకు కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మనకు కొన్ని నల్ల నువ్వులు తీసుకువెళ్ళి శనీశ్వర స్వామికి అభిషేకం చేయడం కానివ్వండి, అదేవిధంగా కొద్దిపాటి గోధుమలు దానంగా ఇవ్వడం కానివ్వండి, ఎక్కడైనా గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆవులకు ఏదైనా ధాన్యాన్ని దానంగా సమర్పించడము చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడము, అనుకున్న పనులలో అన్నిట్లో ఆటంకాలు రావడము, అదేవిధంగా ప్రతి పని ఏదైతే మీరు చెయ్యాలని చెప్పేసి ముందుకు వస్తున్నారో అట్టి పనులన్నీ కూడా ఆటంకాలు వచ్చి ఆగిపోవడము, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్టయితే కొద్దిపాటి సమస్యలు రావడము, బంధువులతోనూ మిత్రులతోనూ కలహాలు, అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు పెట్టడము, అదేవిధంగా పురుషులకైతే కొద్దిపాటి పనులలో కలిసి వచ్చే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ యొక్క చేయితోని దాన ధర్మాలు చేస్తారు. ఇంట్లో కొద్దిగా మనశ్శాంతి లోపించినప్పటికీ కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అనుకున్న విధంగా కొన్ని ఆటంకాలు వచ్చినా కానీ
కొద్దిపాటి కష్టముతోనే మీ యొక్క పనులలో ముందుకు వెళ్తారు, కొన్ని మార్పులు చూస్తారు. మరి ఎవరైతే ఈ యొక్క వివాహం కోసం తాపత్రయపడుతున్నారో అట్టి వారికి వివాహం కూడా అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నమ్మిన వారే మోసం చేయడము, బలహీనత, శత్రువులు పెరగడము ఈ విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క రాశి వారికి ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబం లోపల శుభకార్య నిర్వహణ చేస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఏదైతే పనులు మీరు తలపెడుతున్నారో అట్టి వారికి ఈ యొక్క వారం రోజులలో ఆ పని ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళు కానివ్వండి, ఈ యొక్క వారం లోపల మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా కనబడుతున్నాయి. మరి ఈ యొక్క రాశివారు ఈ వారం రోజులలో మీకు వీలును బట్టి ఆ యొక్క శివుడికి సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసుకొని, ఉదయం కావచ్చు, ప్రదోషకాలంలో కావచ్చు, అభిషేకం చేసుకొని మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మరి అక్కడ ఉన్న అయ్యగార్లకు కానివ్వండి, లేదంటే మనకు అక్కడ గుడి దగ్గరకు వెళ్ళినట్టయితే అక్కడ మనకు కొంతమంది అన్నం కోసం అడుక్క తినేవాళ్ళు అంటే భిక్షగాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఆ భిక్షగాళ్ళకి మీకు తోచిన రీతిలో మీకు చేతనంతగా సహాయం చేయండి. వారికి అన్నదాన కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. అన్ని పనులలో కూడా శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఉంటుంది. కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా అయినప్పటికీ కూడా అనుకున్న పనులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి పనులలో విజయవంతంగా ముందుకు వెళ్తారు. కుటుంబంలో కొద్దిపాటి మనశ్శాంతి లభిస్తుంది. మనకు పనిచేసే దగ్గర కానీ బయట వేరే పనుల్లో కానీ మనశ్శాంతి లేకపోయినా కానీ ఇంట్లో వచ్చేసరికి మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు. ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించాలనే ఒక ధోరణితో పనిచేస్తారు. మరి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. దాంతోపాటుగా స్త్రీ యొక్క సుఖాన్ని పొందుతారు. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. అదేవిధంగా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఏవైతే ఇప్పటివరకు మీరు చెడ్డవారు అని చెప్పేసి బయట చెప్పుకుంటూ వెళ్ళారో అట్టి వారే మీ దగ్గరికి రావడము, నమ్మక ద్రోహాలు కూడా తగ్గుతాయి. కొత్తపాటి పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఒక రాశివారు కొద్దిపాటిగా దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచిగా కొన్ని అనుకూలంగా పనులయ్యే అవకాశం అనేది కనబడతా ఉంది. తదుపరి కన్యరాశి. మరి ఈ రాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళతారు. వ్యాపారస్తులు అధిక లాభాన్ని చూస్తారు. అదేవిధంగా కొద్దిపాటి మందికి మరి స్థానచలనము, ఒకటే చోట ఉండకుండా తిరగడము, అదేవిధంగా దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనశ్శాంతి లోపించినప్పటికీ కూడా మరి గృహం లోపల కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, ధార్మిక కార్యకలాపాలు చేయడము, అదేవిధంగా ఆరోగ్యకరంగా బాగానే ఉంటుంది. దాంతోపాటుగా చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కొద్దిపాటిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మనకు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ కొత్త శత్రువులు పుట్టుకోవచ్చే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు ఎక్కడికి వెళ్ళినా ఏమి మాట్లాడినా కానీ 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క రాశివారు ఈ వారం రోజులలో మీకు వీలున్నప్పుడు ఏదో ఒక రోజు హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి అక్కడ హనుమంతుని దర్శనం చేసుకున్నట్టయితే కొద్దిపాటి శుభాలు జరిగే అవకాశం కనబడతా ఉంది. తదుపరి తులారాశి. మరి తులారాశి వారికి శిరోవేదన, ఆరోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా అజీర్ణ బాధ, ముఖ్యంగా ఉదరశూల బాధ అంటే ఏది తిన్నా కానీ అరగకపోయడము, జీర్ణం కాకపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు మరి మనకు బయట వెళ్ళినప్పుడు మరి బహిరంగ ప్రదేశంలో దొరికే యొక్క ఆహారాన్ని నిషేధించి
కొద్దిగా ఇంటి పట్ల ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు లేకుండా కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. దాంతోపాటుగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, ప్రతి రంగంలో కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా మనశ్శాంతి లోపించడము, నమ్మిన వారు మోసం చేయడము, పిల్లలతోని కొద్దిపాటి గొడవలు అయ్యే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ యొక్క రాశివారు శుక్రగ్రహం యొక్క పూజ చేసుకున్నట్టయితే చాలా బాగుండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి సంచారం ఏవో పనులు అవుతాయని చెప్పేసి తిరుగుతూ ఉంటారు, కానీ ఏ పనులు కూడా కాకుండా ఇబ్బంది పెట్టడము, అన్నిటా లాభం ఉంటుంది, ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, ఆవిష్ట సిద్ధి, కార్యసిద్ధి, సకల కార్య సాధన చేస్తారు. వ్యాపారంలో కూడా కొద్దిపాటి లాభాలు చూస్తారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ఏ రంగంలోనైనా సరే విజయాన్ని సాధించాలి అనే ఒక ధోరణితో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో అట్టి డబ్బులు కూడా మీకు ఇవాళ వచ్చే అవకాశం అనేది కనబడతా ఉంది. ఈ వారం లోపల వచ్చే అవకాశం కనబడతా ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో మీ యొక్క ముద్రణ వేసుకుంటారు. బంధువులలో గౌరవం, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా దక్కే అవకాశాలు అధిక మొత్తంలో కనబడతా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు అనవసర ప్రయాణాలు చేయడము, తొందరపడి ఇతరులతో గొడవలు పడడము, పుణ్య కార్యాచరణ, మంచి కీర్తి, మంచి లాభం కూడా పొందే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు తొందరలో కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేసినట్టయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క వాహనం నడిపే విషయంలో ఎవరిని కూడా నమ్మకుండా మీ జాగ్రత్తను మీరు ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, మనశ్శాంతి లోపించడము, మానసిక బాధ, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, అదేవిధంగా ఏవైతే పనులు మీకు దగ్గర వరకు వస్తున్నాయో అట్టి పనులు కూడా కొద్దిపాటిగా ఆగే ఒక అవకాశం, ఆలస్యమయ్యే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఈ రాశివారు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో శివుడికి కానివ్వండి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి కానివ్వండి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు చూస్తారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు. కొద్దిపాటిగా మానసిక ఆందోళన ఉన్నప్పటికి కూడా, మనశ్చింత ఉన్నప్పటికి కూడా, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికి కూడా మరి కొద్దిపాటిగా మెరుగుపడి ముందుకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ప్రతి రంగంలో కూడా మీరు మీదంటూ ఒక ముద్రణ వేసుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, అదేవిధంగా పుణ్య కార్యాచరణ, ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, దాంతోపాటుగా బంధుమిత్రుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టాన్న భోజనం కూడా చేస్తారు. చూసుకున్నట్టయితే ఈ వారం ఈ యొక్క రాశివారికి చాలా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మనశ్చింత, మానసిక ఆవేదన, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో మీరు వాళ్ళని నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయడము, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీరు ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెరవడం బయట. అదేవిధంగా ఏ పనిలో మీరు ముందుకు వెళ్ళినా, మీ చేతితోని ఏ పని ప్రారంభించినా కానీ అట్టి పనులు ఆటంకాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క వీలును బట్టి ఆంజనేయ స్వామి ఆలయంకు, అదేవిధంగా నవగ్రహాలలో శనీశ్వర స్వామికి పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారికి ధనవస్తు లాభము, మంచి ఆరోగ్యము, స్త్రీ సౌఖ్యము, శుభవార్త శ్రవణము, అదేవిధంగా కొద్దిపాటిగా మానసిక ఆందోళన, కుటుంబంలో కొద్దిపాటి కలహాలు రావడము, బంధు మిత్ర పుత్ర కొద్దిపాటి వైరాలు వచ్చే అవకాశము, దాంతోపాటుగా అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు, ఎవరైతే ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ ఉంటారో అట్టి వారికి ఈ యొక్క ఉద్యోగం మానివేసి వేరే ఉద్యోగం చూసుకోవాలన్నట్టుగా ఒత్తిడికి లోనవ్వడము,
చదువుకునే పిల్లలు కూడా అంతంత మాత్రాన చదవడము, వారి యొక్క దృష్టి అనేది ఏకాగ్రతను పెట్టలేకపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు మరి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.